దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యము నుండి ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకనిడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారమును మీరును ఒకరినొకడు క్షమించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్న దేవుని సంఘానికి, దేవుని బిడ్డలైన వారికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలైన వారు ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ రీతిగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో పౌలు గారు తన పత్రికల్లో అనేక విషయాలను ఆయన తెలియచేసి ఉన్నారు. అలాగే ఎఫెసు సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఒకరి పట్ల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుడని పౌలు గారు జ్ఞాపం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలైన వారు ఒకరి పట్ల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై ఉండాలంటండి. దేవుని బిడ్డలు ఒకరి పట్ల ఒకరు కఠినాత్ములుగా కాకుండా దయ కలిగిన వారుగాను, కరుణాహృదయులు కలిగిన వారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుకునుడని పౌలు గారి జ్ఞాపం చేస్తున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీ సహోదరిని క్షమించాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. క్షమించడం అంటే ఒకరినొకరు తగ్గించుకుని క్షమించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా మనకు తెలియజేశారు. యేసుక్రీస్తు గారు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు క్షమించండి, అప్పుడు మీరేమవుతారంటే క్షమించబడుతారని యేసయ్య చెప్పి ఉన్నారు. మనము ఏ రీతిగా కొలుస్తామో ఆ రీతిగానే మనం కొలబడదని దేవుని వాక్యం చెప్తుంది. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడో, మనుషుడా వేది విత్తావో అదే పంట కోస్తామని దేవుని వాక్యం చెప్తుంది. అమ్మా, ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవు క్షమించే మనసు కలిగి ఉంటే, నీ పట్ల ఎవరైనా ఏదైనా నిన్ను బాధ పెట్టినా వారిని క్షమించగలిగితే దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. నువ్వు క్షమించలేని స్థితిలో ఉంటే నీవు కూడా యేసయ్య క్షమించడు ప్రియులారా. ఎందుకంటే క్షమించడానికి దేవుడు సిద్ధ మనసు గలవాడు. పాపములు క్షమించడానికి మనుష్య కుమారుడికి భూమి మీద మరి అధికారం కలదని యేసయ్య చెప్పి ఉన్నారు. ఆయన మన అపరాధములను దేవునికి ఆయాసకరంగా చేసినవన్నీ కూడా ఆయన క్షమిస్తున్నాడు. అలాగే నీ పట్ల ఎవరైనా ఏదైనా చేసినప్పుడు వారిని నువ్వేం చేయాలంటే క్షమించమని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్య మనకి నేర్పే గొప్ప పాఠం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, క్షమించే మనసు మనం కలిగి ఉండాలని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు. మనం పరలోక ప్రార్థన చేస్తాం. పరలోక ప్రార్థనలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. పరలోకముందున్న తండ్రి మన అపరాధములు క్షమించినట్లు మన పట్ల అపరాధము చేసిన వారిని క్షమించాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక పరలోకమందున్న తండ్రి మన అపరాధం క్షమిస్తున్నాడు కదా, అలాగే మనం కూడా మన పట్ల అపరాధం చేసిన వారిని క్షమించాలని దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ రోజున నీవే స్థితిలో ఉన్నావు? కఠినమైన మనసుతో ఉన్నావా? శత్రుభావంతో ఉన్నావా? క్షమించలేని స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో. కొంతమంది అంటారు, తన భర్తని చేసిన పొరపాటును బట్టి అతనిని క్షమించలేను అంటారు. కొంతమంది భార్యలు ఉంటారు, నా భర్త నేను క్షమించలేను, నా భార్యను క్షమించలేనని కఠినలైపోయి ఒకరినొకరు తగ్గించుకుని క్షమించుకునే మనసు లేకోకుండా చివరికి దూరం అయిపోయేవారు ఉన్నారు. క్షమించే మనసులో గొప్ప ఆశీర్వాదం ఉందండి. మనం క్షమించే మనసు కలిగి ఉండాలి తప్ప కఠినమైన మనసు కలిగి ఆ విధమైన మనసు మనలో ఉండకూడదు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, మీరు ఒకరి పట్ల ఒకరు కరుణాహృదయులై దయ కలిగి ఒకరినొకరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్య
సిలువలో ఆఖరిగా పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేం చేస్తారో తెలియదు కనుక వీరిని క్షమించమని యేసయ్య పలికిన మాట మనం చూస్తున్నాం. యేసయ్యను ఎంతో బాధ పెట్టారు, హింసించారు, ఆయన ఎన్నో విధాలుగా అపవాసం చేశారు, గేలి చేశారు, పరిహాసం ఆడారు. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారందరినీ కూడా క్షమిస్తున్నానని చెప్పి ఉన్నాడు. కనుక క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉండమని ఫిలిప్పీ రాసిన పత్రికలో చూస్తున్నాం. యేసయ్య ఏ మనసు కలిగి ఉన్నాడు? శత్రువుని ప్రేమించాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనమంట పరలోకమందున్న తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులని ప్రేమించండి, క్షమించమని వాక్యం చెప్తుంది. కనుక మనం క్షమించే మనసు కలిగి ఉందాం, ప్రేమిద్దాం. దేవుని బిడ్డలారా, కఠినమైన మనసు మనం తీసివేసుకుని మనం అందరిని కూడా ప్రేమించి క్షమించి తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మేలును పొందుకుందామని దేవుని సేవకుని మీకు తెలియజేస్తున్నాను. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నైనా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, ఈరోజు ఎవరైతే నైనా కఠినమైన మనసు కలిగి క్షమించలేని స్థితిలో ఉన్నారు ప్రభువా, అయ్యా మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారని మీరు చెప్పి ఉన్నారు ప్రభువా. మీరు ఒకరి పట్ల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మేము క్షమించిన ప్రకారంగా మీరు ఒకరినొకరు క్షమించమని చెప్పి ఉన్నావు తండ్రి. అయా క్షమించే మనసు గొప్ప భాగ్యము తండ్రి. ప్రతి ఒక్కరు క్షమించే మనసు, భర్తను క్షమించే మనసు, భార్యను క్షమించే మనసు, పిల్లలను క్షమించే మనసు, తోటి వారికి క్షమించే మనసు దయచేయండి. క్షమాపణ జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎన్న వాక్య నీరికట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వింత అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఈ పరిశుద్ధాత్మని సహవాసం ఆయన వాక్యమైన వారందరికీ ఆయన కృపతోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒక్కరినొకరు క్షమించుకోండి, తగ్గించుకోండి, దేవుని మాటకు విధేయులవ్వండి. దేవుడు అట్టి కృప మీ అందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.